ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 15వ అధ్యాయము 4వ వచనము. సాత్వికమైన నాలుక జీవవృక్షము. ప్రియమైన వల్లరా, ఇక్కడ సాత్వికమైన నాలుక గురించి రాయబడిందండి. అంటే సాత్వికమైన నాలుక జీవవృక్షము లాంటిది, అంటే ఎప్పుడు ఫలభరితమైనది. ఎందుకంటే జీవవృక్షానికి ఎప్పుడు కూడా ఫలాలు ఉంటూనే ఉంటాయి. ఆ చెట్టు ఎప్పుడు కూడా చక్కగా పచ్చగా ఉంటుందండి. అంటే ఉదాహరణగా చెప్పాలంటే ఆరోగ్యకరమైన నాలుక ఫలవంతమైనది అని దాని యొక్క అర్థము. కావున ఆరోగ్యకరమైన నాలుకగా ఉండాలి. ప్రియమైన వల్లరా, ఎందుకని సాత్వికమైన నాలుక జీవవృక్షం అంటే, మరి నాలుకలో ప్రియమైన వల్లరా ఎన్నో రకాలు ఉన్నాయి. నాలుకలు ఎన్నో రకాలు ఉన్నాయి. హానికరమైన నాలుకలు ఉన్నాయి, మరి అనారోగ్యకరమైన నాలుకలు కూడా ఉన్నాయి. కానీ ఇది సాత్వికమైన నాలుక. మరి సాత్వికమైన నాలుక ఒకని జీవితంలో ప్రియమైన వల్లరా ఎంతో తృప్తికరముగా, అంతేకాకుండా ఆరోగ్యకరముగా, ఆనందముగా ఉంటుందండి. ప్రియమైన వల్లరా, జీవమరణములు నాలుక వశము అని భక్తుడు తెలియజేస్తున్నాడు. మరి మన యొక్క అంతరంగ స్థితిని చూపించేదే నాలుక. మంచి చెట్టు మంచి ఫలములు ఎలా ఇస్తుందని మనం తెలుసుకుంటున్నామో, అలాగే మంచి హృదయం నుండి మంచి మాటలు కూడా వస్తాయండి. ప్రియమైన వల్లరా, ప్రతి ఒక్కరి నాలుక స్థిరముగా ఉండాలి. మరి స్థిరమైన నాలుకగా ఉండాలి అంటే కొన్ని మాటలు మనం మార్చుకోవాలండి. ప్రియమైన వల్లరా, వ్యర్థమైన మాటలు అవి ఆగిపోవాలి, రాకూడదు. ఎందుకని అవి ప్రయోజనం లేనివి, వ్యర్థము, నిష్ప్రయోజనమే కాబట్టి. అలాగే దూషణకరమైన మాటలు అవి ఇతరులకి హానిగా ఉంటాయండి, ఇతరులను బాధిస్తాయి. కావున ఆ దూషణకరమైన మాటలు కూడా మార్చుకోవాలండి. అలాగే తీర్పు తీర్చే మాటలండి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, తీర్పు తీర్చవద్దు ఎవరికి అని. ఎందుకంటే తీర్పు తీర్చుట దేవుని పని. ఆ మాటలు మారాలి. అబద్ధపు మాటలు ప్రియమైన వల్లరా అవి ఎంతోమందికి అన్యాయాన్ని చేస్తాయి. కాబట్టి బుద్ధిహీనమైన మాటలు ఇవన్నీ కూడా ప్రియమైన వల్లరా స్థిరమైనవి నాలుకగా మారలేవు. ఆరోగ్యకరమైన నాలుకగా, ఫలభరితమైన నాలుకగా ఉండలేవు. ఇవన్నీ కూడా మారాలి ప్రియమైన వల్లరా. కావున మరి ఆరోగ్యకరమైన నాలుక ఎప్పుడు కూడా ఫలవంతమైనదే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.